భారతావనికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు గడుస్తున్న వేళ ఇంకా మనకి సెడిషన్ లా అవసరమా? సెక్షన్ 124A ఐపీసీ ఇంకా ఉండాలా? ఈ సెక్షన్ కాలం చెల్లలేదా? మహాత్మా గాంధీ గారిని, తిలక్ గారిని అప్పట్లో బ్రిటిష్ అధికారులు జైలుకు పంపించిన సెక్షన్, ప్రజల స్వేచ్ఛా వాయువులు హరించే సెక్షన్, మన యొక్క భావ వ్యక్తీకరణ హక్కుని తీసివేసే సెక్షన్. ఈ సెక్షన్ మిస్యూజ్ అవుతుంది కదా, ఎందుకు ఈ సెక్షన్ ఎత్తేయకూడదు? కాలం చెల్లిన ఎన్నో సెక్షన్లను, ఎన్నో చట్టాలను ఈ ప్రభుత్వం రిపీల్ చేస్తుంది కదా, మరి ఇంకా సెక్షన్ 124Aను ఎందుకు ఉంచింది అని చీఫ్ జస్టిస్ ఓరల్గా వ్యాఖ్యానించారు. దాంతోపాటు కొన్ని మాటలు కూడా చీఫ్ జస్టిస్ చెప్పారు. ఒక వడ్రంగి వారికి, అంటే ఒక కార్పెంటర్కి ఒక చెట్టును నరికిరమని పంపిస్తే మొత్తం అడవినే నరికేసే వస్తే ఎలా ఉంటుంది? అలానే సెక్షన్ 124A ఏదో ఒకటో రెండో కేసుల్లో వాడాల్సింది చాలామందిని వాళ్ళ యొక్క గొంతుక నొక్కేటంలో వాడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన ప్రశ్నించారు. సెక్షన్ 124A ఎగ్జిక్యూటివ్ చేతిలో వెపన్లా ఉంది. వాళ్ళ యొక్క వ్యతిరేకతను, డిసెంట్ను సైలెన్స్ చేయడానికి, ఎవరైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో వాళ్ళని తొక్కేయడానికి, స్వేచ్ఛా వాయువులు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేయడానికి, దాంతోపాటు ప్రొటెస్టులను ఆపేయటానికి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలా ఈ సెక్షన్ను దారుణంగా వాడుతున్నారని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ సెక్షన్లో కన్విక్షన్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో సెక్షన్ 124A సెడిషన్ కింద వచ్చిన కేసెస్లో 3-4% కంటే కన్విక్షన్ కూడా ఎక్కువ లేదు. అంతేకాకుండా 2019 డేటా చూసుకుంటే దాదాపు 93 కేసులు సెడిషన్ కేసులు బుక్ అవుతే దానిలో 17% కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ అవ్వలేదు. ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడానికి సాక్ష్యాధారాలు లేవంట. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి సెక్షన్స్ మనకు అవసరమా? దాంతోపాటు ఒక విలేజ్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ కూడా మంచి పౌరుడిని, ఆ పౌరుడి యొక్క ప్రొటెస్ట్ అధికారాన్ని, తనకి నచ్చలేదు వ్యతిరేకత, నిరసన తెలియజేసే శక్తిని కాలరాస్తున్న ఈ సెక్షన్ కాలం చెల్లిపోలేదా అని చెప్పి చీఫ్ జస్టిస్ ప్రకటించారు. అయితే ఇక్కడ కేదార్నాథ్ కేసులో 1962లో ఈ సెక్షన్ కరెక్టేనని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని అమలు చేయాలో, ఎలా అమలు చేయాలో కొన్ని గైడ్లైన్స్ కూడా చెప్పింది. అయినప్పటికీ కూడా గైడ్లైన్స్ ఏమీ పాటించకుండా పూర్తి స్థాయిలో 99% కేసుల్లో సెక్షన్ 124A మిస్యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు వ్యతిరేకంగా, సివిల్ రైట్స్ యాక్టివిస్టులకు వ్యతిరేకంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా ఈ సెక్షన్ను తీవ్రంగా ఉపయోగిస్తున్నారు. అధికారంలో ఉన్న అధికార యంత్రాంగం మరియు ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ప్రజలను ఈ సెక్షన్ చూపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. డెమోక్రసీలో ఇటువంటి సెక్షన్స్ ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇదే దిశగా ప్రశాంత్ భూషణ్ మనందరికీ తెలుసు, చాలా పాపులర్ లాయర్. ఆయన ఈ సెక్షన్ మొత్తం క్వాష్ చేయాలని చెప్పి ఒక పిటిషనే వేశారు. ఆయన ప్రకారం ఇది ఒక కలోనియల్ లెగసీ, అవుట్డేట్ అయిపోయిన లా. దీనికి సంబంధించి ఇప్పుడు అరుణ్ శౌరి, సీనియర్ జర్నలిస్ట్, కామన్ కాజ్ అండ్ NGO వీళ్ళ తరపున ప్రశాంత్ భూషణ్ కూడా పోరాడుతున్నారు సెక్షన్ 124A క్వాష్ చేయాలని చెప్పి. ఈ మధ్యకాలంలో ఫార్మర్స్ ప్రొటెస్టులు కానీ, సిటిజన్షిప్ యాక్ట్ వ్యతిరేకంగా ప్రొటెస్టులు కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు కానీ, రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ అన్నీ కూడా కోర్టుల దృష్టికి వస్తున్నాయి. అంతేకాదు కోర్టులు పబ్లిక్ డిమాండ్కి సెన్సిటివ్గానే ఉంటాయి. ప్రజల్లో చాలామంది ఇప్పుడు సెక్షన్ 124Aని రివ్యూ చేయాలి, ఖచ్చితంగా ఈ సెక్షన్ కాన్స్టిట్యూషనాలిటీని చూడాలని చెప్పి కోర్టులను కోరుతున్నారు. కోర్టు తప్పకుండా దీన్ని సున్నితత్వం ఆలోచించి ప్రజల యొక్క వాణి వింటుంది అని కూడా మనకు అర్థమవుతుంది. దీంతో భవిష్యత్తులో ఇంకా సెక్షన్ 124A ఆ మాటకు వస్తే వచ్చే ఎలక్షన్స్లో సెక్షన్ 124Aకి సంబంధించి ప్రతిపక్షాలు మేనిఫెస్టోలో కూడా పెడతాయి, మేము కనుక అధికారంలోకి వస్తే సెక్షన్ 124Aని ఎత్తేస్తాం, రిపీల్ చేస్తామని. ఆ రోజు వచ్చే రోజు త్వరలో వస్తుందని కోరుకుందాం.